హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం తొందరగా గట్టిపడకుండా మంచి టేస్టీగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుంది, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో 1 టేబుల్ టీ స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేడయ్యాక 2 టీ స్పూన్ల బాదం పప్పు, 2 టీ స్పూన్ల జీడిపప్పు, 2 లేదా 3 టీ స్పూన్ల కిస్మిస్ వేసుకొని వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో 100 గ్రాముల సేమియా వేసి వేయించుకోండి. సేమియా లైట్గా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోండి. సేమియా లైట్ బ్రౌన్ కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత సేమియాని తీసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. ఇందులో మరొక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద ఉంచి బాగా మరగనివ్వండి. పాలు బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న సేమియాను ఈ పాలల్లో వేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ని వేసి 1 నిమిషం పాటు మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మన టేస్టీ సేమియా పాయసం రెడీ. సేమియా పాయసాన్ని ఈ విధంగా చేస్తే సేమియా తొందరగా గట్టిపడదు, మంచి టేస్ట్ అనేది వస్తుంది.